ఇది మంచి ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ప్రజల ముంగిటకు ప్రజావేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలు వివరించి చేయబోతున్న కార్యక్రమాలు వివరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా గూడూరు చిల్లకూరు మండలం ఏరూరు నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను స్థానిక ఎమ్మెల్యే గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఏరూరు సర్పంచ్ కామాక్షితో కలిసి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి కొంత సమయం కేటాయించి మన ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన పనులను ఇచ్చిన హామీలలో నెరవేర్చిన వాటిని తెలుపుతూ రానున్న కాలంలో చేపట్టే కార్యక్రమాలను తెలపడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఇంటి నందు సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వారి కుటుంబం పొందుతున్న సంక్షేమ పథకాలు, అర్హులై ఉండి పథకాలు రాని వారి సమస్యలు, గ్రామ వార్డు సమస్యలు తెలిపితే వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా కొనసాగాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారని అన్నారు. మన రాష్ట్రంలో ఇస్తున్నంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పెన్షన్లు దేశంలో ఎక్కడా కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పెన్షన్లు పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే 6 గంటల నుండి సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను ఆదివారం ఉందని ఒకరోజు ముందుగానే ఆగస్టు 31నే అందించిన గొప్ప మనసు కలిగిన ప్రజా పాలకుడిగా ఆదర్శంగా మన ముఖ్యమంత్రి నిలిచారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పెన్షన్లు పెంచారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పలు హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చారని తెలిపారు. తొలి సంతకం నిరుద్యోగులకు మెగా డిఎస్ఐపై సంతకం చేశారని చెప్పారు. గ్రీన్ సిటీ ఏర్పాటుతో గూడూరు నియోజకవర్గం, చెల్లకూరు మండలం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సర్పంచ్ తెలిపిన వీధి దీపాల సమస్య తీర్చి వెలిగేలా చర్యలు చేపడతామని ఎంపీడీఓకి ఆదేశించామని అన్నారు. అల్లిపురం ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుకు జల్ జీవన్ మిషన్ కింద చర్యలు చేపడతామని అన్నారు. శ్రీకంసం, కృష్ణపట్నం పోర్టు మీదుగా ప్రజలకు దారి అంశంపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏరూరు గ్రామ పంచాయతీలో చిల్లకూరు మండలం గూడూరు నియోజకవర్గంలో గౌరవ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారితో పాటు సబ్ కలెక్టర్ గారితో పాటు ఈరోజు ఇక్కడ ప్రజావేదిక నిర్వహించుకోవడం జరిగింది. ఈ ప్రజావేదికలో ప్రజలతోనే చాలా సమస్యలు వాళ్ళకి ఏమున్నాయో, ఈ ఊరు సమస్యలు ఏంటో కూడా తెలుసుకొని ముఖ్యంగా ఈ ఊరిలో మనకి ఏదైతే డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్పున్నారు, దాన్ని పరిష్కారం చేస్తాము. అదేవిధంగా చాలామంది ప్రభుత్వ భూములు ఎన్నో సంవత్సరాలు సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తుందో అప్పుడు ముందుగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే నాటికి అవి రెడీ చేసుకుంటాము. అదేవిధంగా ఊర్లో పక్కనే ఇండస్ట్రీస్ అదంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. అవి ఎలాగా సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టవలసి ఉంది. దానివల్ల చాలా మురుగునీళ్ళు అంతా కూడా మనకి రైతులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. అది కూడా ప్రపోజల్స్ త్వరగానే రెడీ చేస్తాము. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మనకి అలీపురం ఎస్సీ కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కావాల్సిందన్నారు, అది కూడా శాంక్షన్ చేశాము. సో ఇలాగా మనకి 100 రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ ప్రజాప్రతినిధులతో పాటు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నాం అనేది ప్రతి ఇంటికి తెలియజేసి దాన్ని మాకు పాంఫ్లెట్ ఒకటి కూడా ప్రతి ఒక్కరికి అందజేసి తద్వారా ప్రజల వద్దకే మనము అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మమేకమై మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అనేది మనకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ చిల్లకూరు మండలంలో కూడా మనకు కొన్ని సమస్యలు గౌరవ శాసనసభ్యులు గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని శాంక్షన్స్ అడిగారు, గూడూరు మండలం కూడా కొన్ని అడిగారు. అవి వెంటనే కూడా ఆల్రెడీ శాంక్షన్స్ కూడా 2-3 రోజుల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిల్లకూరులో మనకి ఏదైతే చాలామంది ప్రజలు
ఈ మట్టి తవ్వకాల దగ్గర కొంచెం ఇబ్బందులు చెప్తున్నారు. వాళ్ళకి ఊర్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది, పొలాలకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఇంటి పనులకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారు. అవన్నీ కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంటి పనులకి లేదంటే వాళ్ళ పొలంలో పనులకి ఏదైనా మట్టి కావాలంటే దానికి ఆపడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు అనేది కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదే సేమ్ టైము మనకి ఏదైతే బయట రాష్ట్రం తరలి వెళ్తుందో అలాంటి వాటికి కానీ కమర్షియల్ వాటికి పర్మిషన్ లేకుండా తీసుకుంటే మాత్రం అది కొంచెం చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రజల ముంగిటకు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మేలును అమలు చేసిన హామీలు వివరిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించి అండగా నిలుస్తున్నారని, మెగా డిఎస్సి విడుదల, నిరుద్యోగ యువతకు భరోసా అని, ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వమని, విజయవాడ నగరం వరదలతో అతలాకుతలమై ప్రజలు విలవిలలాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 రోజులు నిద్రాహారాలు మాని బస్సులో ఉండి ప్రజలను ఆదుకున్నారని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వం అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇటువంటి అధికారుల మీద ఉంది, శాసనసభ్యుడిగా నా పేరు ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మన నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3000 పెన్షన్ ని 4000 చేస్తా అన్నాడు. చేసేదా చేయలేదమ్మా? చెప్పినంత 3 నెలలు లేట్ అని చెప్పి ఇంకొక 3000 కలిసి మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నామమ్మా. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, డ్రిప్ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయం అధికారులు వచ్చినప్పుడు 100 రోజుల ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తారని, గ్రామ సమస్యలు ఉంటే తెలపాలని అన్నారు. పలువురు ప్రజలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని, ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కింద ఏర్పాటు చేసిన పోషణ మాసోత్సవాల స్టాల్స్ ను పరిశీలించి అక్కడ ఉన్న శిశువుకు కలెక్టర్ పాయసం తినిపించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించి వారికి చీర, పసుపు, కుంకుమలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ గూడూరు వాణి, జల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, ఏపీఎంఐపీ పిడి సతీష్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.